ఇశ్రాయేలు ప్రజలంతా ఓటమి పాలైపోవడానికి కారణాలు ఎంతమంది? 10 మంది ఉన్నారా? ఒక 20 మంది ఉన్నారా? ఇశ్రాయేలు సైన్యం అంతా దేవుని నుంచి దూరం అయిపోవడానికి కారణం ఒకే ఒక ఆకాను. ఎంతమంది చెప్పండి? ఒకే ఒక ఆకాను. ఆ ఒక్క ఆకాను వల్ల ఇశ్రాయేలు సైన్యం అంతా ఏమైందో తెలుసా? ఓడిపోయింది. ఈ రోజు నేను చెప్పనా, నీలో ఉన్న ఒక్క బలహీనత వల్ల, నీలో ఉన్న ఆ ఒక్క చేదైన వేరు వల్ల నీలో ఉన్న సామర్థ్యం అంతా వేస్ట్ అయిపోవాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు నీలో ఫలభరితమైన జీవితాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి తెలుసా? నీలో పనికిరాని వాటిని పారేయాలి. ఒకసారి చెప్పండి, నాలో పనికిరాని పారేయాలి. కానీ మన మనసు ఒప్పుకోదు దానికి. ఏం ఒప్పుకోదు చెప్పండి సార్? ఏం ఒప్పుకుంటదా? ఖచ్చితంగా చాలా మంది మనసు అయితే లాగుతూ ఉంటది. ఎక్కడికి? పనికి మాలిన వైపు. చేతులు వెళ్ళిపోతాయి, కాళ్ళు వెళ్ళిపోతాయి. కానీ నేను చెప్పనా, ఆ ఒక్క పనికిరాని నీలో పారవేయగలిగి